మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు. సో బేసికలీ మనం ఒక సినిమా చూసినప్పుడు అందులో విలన్ని కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం, భయపడుతూ ఉంటాం. బట్ వీళ్ళైతే డైలీ మన ఇళ్లలోకి వస్తూ ఉంటారనమాట. వీళ్ళని చూడగానే భయం వేస్తూ ఉంటుంది. బట్ అందరికీ ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే రియల్ లైఫ్లో కూడా వాళ్ళు అలాగే ఉంటారని అనుకుంటారు. బట్ రియల్ లైఫ్లో వాళ్ళు చాలా స్వీట్గా ఉంటారనమాట. సో మనతో పాటు ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. ఐ మీన్ రియల్గా మనం వీళ్ళని తీసుకెళ్ళి ఎవరినైనా భయపెడితే వాళ్ళు ఏదైనా ఇచ్చేస్తారనమాట. ఆ రేంజ్లో ఉంది. అక్కడ డాన్ ఉన్నాడు, ఇంకా మిగిలిన టీం అంతా ఉందన్నమాట. మాట్లాడదాం. ఫ్రమ్ జగదాత్రి సీరియల్, జీ తెలుగులో హైయెస్ట్ టీఆర్పీ, వన్ ఆఫ్ ద హైయెస్ట్ టీఆర్పీ కొడుతున్న సీరియల్స్లో ఒకటి అనమాట. మాట్లాడదాం. హాయ్ అన్నలు. నమస్తే అన్న, పెద్దన్న చెప్పు. ఏంది ఇప్పుడు అంటే మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ భయపడుతూ ఉంటారు. సో మిమ్మల్ని మీరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. నిజంగా బయట కూడా ఏమైనా భయపడుతూ ఉంటారా మీరు? ఓన్లీ సినిమా వరకే, ఓన్లీ కెమెరా వరకే. బయట వస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సో నేను మిమ్మల్ని చాలా సీరియల్స్లో వస్తామని చూస్తూ ఉంటాను. మధ్యలో భోజనం చేస్తున్నా వస్తూ ఉంటారు అదే నైట్ టైంలో సీరియల్స్లో. ఏంటి మీ పేరేంటి? ఎక్కడి నుంచి? విక్రమ్ విలన్. ఎక్కడి నుంచి? ఎలా అన్న అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఈ సీరియల్ ఇంట్రెస్ట్, ఈ సినిమా ఇంట్రెస్ట్? మెయిన్ ఎయిమ్ ఏంటి? ఆర్టిస్ట్ అవ్వాలని, ఒక హీరో అవ్వాలని గోల్ ఉండేది. కాకపోతే ఇక్కడికి వచ్చిన ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే హీరో కాదు మనము. ఫస్ట్ ఇక్కడ నుంచి ఏదో ఒకటి చేసుకొని గడ్డెక్కాలి. మనం ఆ దాంట్లో పడి ఉన్నాం, ఇబ్బంది పడతాం. హీరో అంటే ఒక సినిమా హిట్ అయితే సక్సెస్, లేదంటే ఫట్. నువ్వు ఎక్కడ ఉంటావు కూడా నువ్వు తెలియదు. ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి ఇక్కడికి? 25 years. 25 years. సో ఇప్పుడు మరి మీ ఊరు వెళ్ళినప్పుడు ఎవరైనా అడుగుతూ ఉంటారు కదా, అన్న నేను కూడా వచ్చి జాయిన్ అవుతా, నేను కూడా యాక్టింగ్ చేస్తా అని చెప్పి చాలా మంది అడుగుతారు. ఎవరి కష్టం వాళ్ళకి పడితే విలువ వాల్యూ తెలుస్తుంది. మనం నేను రా అన్నాం అనుకో, వాడికి విలువ వాల్యూ తెలియదు, ఎక్కువ రోజులు ఉండరు. ఇప్పుడు ఈ టీమ్ తో జర్నీ చేస్తారంటే అంటే ప్రతి సీరియల్లో ఉంటారు నాతో పాటు, ప్రతి ఛానల్. కాబట్టి ఎందుకు అంటే టైమింగ్, ఒక పద్ధతి, మనం ప్రతిది చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలని ఇంకొక టైమింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి దాంట్లో వీళ్ళు వాడతాం. డైరెక్టర్ కూడా విక్రమ్ వీళ్ళ టీం బాగానే ఉంటారు అంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఇస్తాడు డైరెక్టర్. ప్రొడ్యూసర్ దగ్గర డిస్కషన్ అవ్వదు, మరి పేమెంట్ లేట్ అవ్వచ్చు, మనం ఎవరిని ఇదవలేం, కానీ ఇస్తారు, ఎక్కడికైతే పోవు. కాకపోతే ఇక్కడ సెటిల్ అయ్యి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు సినిమా చేస్తే ఏంటంటే ఉంటామా ఉండమో, తీస్తారో తీరో, ఎడిటింగ్ లో పోయిందనుకో దేనికి పనికిరాదు, చెప్పుకోవడం తప్ప కానీ నేను చేశానంటానికి. ఇక్కడ అనుకో నీ టాలెంట్ బట్టి, నీ వర్క్ని బట్టి నేను వాడతారు. దీంట్లో వాడడంతో పాటు పబ్లిసిటీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, డబ్బు ఉంటుంది, టైం వేస్ట్ అవ్వదు. ఇక్కడ ఇట్లా కాలం గడిపి నాతో పాటు జర్నీ చేస్తారు వీళ్ళు. ఎక్కువ రోజులు కనిపించే స్కోప్ కూడా ఉంటుంది. ఎక్కువ రోజులు కనిపిస్తాం. విలన్ అంటే ప్రతి సీన్ లో ఉంటాం, హీరో అంటే ఇంపార్టెంట్ మాత్రమే ఉంటది. విలన్ అంటే ప్రతి సినిమాకి, ప్రతి సీరియల్ కి ఏదో ఒకటి వాడుతూనే ఉంటారు. కిడ్నాప్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు, ఏ చిన్న గొడవ అయినా ఈజీగా గుర్తుపడతారు ఈ ఫేసులు. ఓకే వీళ్ళు వచ్చినట్టు ఏదో చండాలంగా ఉంటారు. తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బయట తిట్టేళ్ళు ఉన్నారు. తిడుతూ బయటకు తిడతారు కానీ దగ్గరకు వచ్చి పలకరిల్లారు తెలుసా, ప్రేమతో డేరు పలకరిల్లారు. అమ్మ నిజంగా నాకు భయం వేస్తుంది. ఒక్కొక్కరు ఎంత గడ్డాలు, ఆ జుట్టు పెంచుకుని, జులపాలు పెంచుకుని కదా. ఒకసారి కొంచెం మైక్ అందరికి పాస్ చేయండి, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారంటే తెలుసుకుందాం. ఆనంద్ నుంచి మొదలెడదాం. నా పేరు సంపత్, నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నా ప్రాపర్ మొత్తం హైదరాబాదే. నేను గత 20 years నుంచి చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని సీరియల్స్ ఉన్నాయో అన్ని సీరియల్స్ చేశాను. ఎక్కువ మాటకు మాకు డైరెక్టర్స్ చాలా సపోర్ట్ చేస్తారు, మేనేజర్స్ సపోర్ట్ చేస్తారు. కాకపోతే మేము అంత కష్టపడతాము, అన్నీ చేస్తాం. మాకు గుర్తించేదంటే ఒక డైరెక్టరే. ఒక డైలాగ్ వర్షన్ చెప్తాడు, పలానా మనిషి ఈ విక్రమ్ బ్యాచ్ బాగుంటుంది, వీళ్ళు పలానా ఈ టీంలో మంచి డైలాగ్ వర్షన్ బాగుంటుంది అనే మాకు ఒక గుర్తింపు వచ్చింది. సీరియల్లో ఎన్ని సీరియల్లో ఉన్నా కానీ ప్రతి ఒక్క సీరియల్లో పలానా బ్యాచ్ వచ్చి డైలాగ్ వర్షన్ కానీ ఏదైనా కానీ ఎన్నో కష్టాలు పడుకుంటా చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 450, 350 తీసుకున్న రోజులు ఉన్నాయి. చాలా ఏళ్ళ నుంచి మాకు పేరు వస్తుంది అని ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఈరోజు మమ్మల్ని గుర్తించిర్రు. ప్రతి ఒక్క సీరియల్లో రౌడీస్ని వాడుతున్నారు. ప్రతి ఒక్క సీరియల్లో మాకు భోజనం దొరుకుతుంది, కడుపు నిండా అన్నం తింటున్నాము, మాకు మా పిల్లలు బి సంతోషం ఉంటున్నారు. అలాగే మా టీం బి అందరూ సపోర్ట్ చేసుకుంటా ప్రతి ఒక్క ఫైట్ సీన్ కానీ
కొన్ని దెబ్బలు తాకినా ఓర్చుకొని పని చేసుకుంటా హాయిగా ఉంటున్నాము, ఫ్యామిలీతోని సంతోషంగా ఉంటున్నాము. యాక్చువల్లీ సీరియల్స్ మన కప్ ఆఫ్ టీ కాదు అంటాం, ఆడవాళ్ళది కదా మనకెందుకు అని అనుకుంటాం. బట్ ఈ రోజు సీరియల్లే చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. ఒకసారి నేను ఒక సీరియల్లో రేప్ సీన్ చేసిండే, ఎప్పుడు దగ్గర ఒక 10-15 years బ్యాక్. ధూల్పేట్లో నన్ను ఆడోళ్ళు కొట్టనీకి వచ్చారు. అబ్బా. ఆడోళ్ళు నా ఎంబడి వాటి చీపురు కట్టలు పట్టుకొని, అరే నువ్వు మా అమ్మగారిని నువ్వు రేప్ చేసినావు కదా, నువ్వు కార్లో తీసుకుపోయాని. ఏం చెప్పలేని పరిస్థితి, ఉరికిన అక్కడి నుంచి ఏం చేయలేని పరిస్థితి. ధూల్పేట షూటింగ్ కోసం పోయినా నేను, అరే గీడు ఆడేరా అనేసి ఒక్క ఆడామే ఒక 20-30 మంది ఎంబడబడ్డారు. ఇక ఆ టైంలో దెబ్బలు తినే బదులు ఉరకాలి. నిజస్వరంలో మా యాక్టింగే, కానీ వాళ్ళు సీరియల్లో ఏదో అనుకుంటారు, వీళ్ళు ఇట్లున్నారా అని. ఇప్పటికి బిడ్డ కొంతమంది కొన్ని ఏరియాలో మేము ఇట్లా పోతుంటే, అమ్మా వీడు ఇట్లా ఉన్నాడు, వీడు దొంగనే కనబడుతుండు. మేము పెంచుకునేది మా యాక్టింగ్ పరంగా, కానీ మాతో మాట్లాడినాక ఆ ఉద్దేశం అనేదే ఉండదు, మా ఇట్లాంటి మనిషి వీళ్ళు ఇంత మంచోళ్ళు అని. ఆ తర్వాత ఏమన్నా రేప్ సీన్లు ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేద్దాం చాలా మటుకు. నేను రేప్ సీన్ అంటే జర దూరం ఉంటున్నా, ఎందుకు మనకు అని. ఎందుకంటే ఇప్పుడు అప్పుడంటే ఈ మంచి జర ఎంగ ఉండే, ఇప్పుడు ఎంబడవాడు తేడా ఉరుకుతా నేను. అన్న హాయ్, నా పేరు బాలాజీ, నాది మహారాష్ట్ర అన్న, కానీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటాను నేను. అయితే ఇప్పుడు అన్నతో జర్నీ చేసేది నేను 10 years. ఇప్పుడు సీరియల్స్ అన్నీ చేసేది అన్ననే, అన్నతో జర్నీ చేసే 10 years. కానీ 10 yearsలో ఇవి ఎట్లా గడిచిపోయినావో మాకు తెలియదు. దాని పరంగా ఇంకా సీరియల్స్ అన్న చెప్పినట్టు మేనేజర్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ బాగా సపోర్ట్ ఇస్తారు. ప్లస్ విక్రమ్ బ్యాచ్ అంటేనే అదొక లెవెల్. ప్రతి ఒక్కరు డైలాగ్ ఆర్టిస్టే. విక్రమ్ బ్యాచ్ అంటేనే డైలాగ్ ఆర్టిస్ట్, డమ్మీ ఆర్టిస్ట్ ఎవరు లేరు. ప్రతి ఒక్కరు డైలాగ్ చెప్తారు, అందరినీ డైలాగ్ చెప్పేలాగే ప్రిపేర్ చేసి రెడీ ఉంటారు. ఓకే, అది అన్న ఉంది అంటే ఖచ్చితంగా సోలో అయినా సరే గ్యాంగ్లో అయినా సరే ప్రతి ఒక్కరు డైలాగ్ వస్తుంది, డైలాగ్ చెప్తారు. అది మాకు నమ్మకము. మా టీం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటారు అన్న. అది టైం ప్రకారం కూడా చాలా పర్ఫెక్ట్. ఓకే, ఏంటన్నా ఆదివాసీ హీరోయిల్ ఏమన్నా వాడుతున్నామన్నా? ఇంకా ఈ మధ్య ఇది కట్ చేసిన అన్న, ఇంకా నువ్వు వేరే గడ్డప్ చూస్తే కొంచెం ఇంకా ఈడ దాకా ఉండే గడ్డ. నువ్వు బియర్డ్ ఆయిల్ కి యాడ్ అవ్వచ్చు అన్న, బాగా పెరిగింది అసలు, ఒక రేంజ్ లో పెరిగింది. థ్యాంక్ యూ అన్న. ఇంకోటి మా ఇప్పుడు జగరాత్రి సీరియల్ అయితే ఉందో ఆ డైరెక్టర్ సార్ కానీ ఆ టీం కానీ చాలా మంచిది అన్న. స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను నేను సీరియల్. అది మల్లారెడ్డి పుల్ల కాలేజ్ ఏది ఉంది దాంట్లోకి స్టార్టింగ్ నుంచి చేస్తున్నా ఇప్పటివరకు కూడా. డైరెక్టర్ సార్ చాలా మంచోడు, చాలా రిపీటెడ్గా అయినా మళ్ళీ కూడా మేము చేస్తూనే ఉంటాం ఆ సీరియల్. మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ సీరియల్ చేయడానికి, చాలా మంచిదన్నా. ఇప్పుడు ఈ బొట్టు కొంచెం ఈ బొట్టు నల్ల బొట్టు ఒకటి ఉంది కదా అడ్డంగా, ఇవన్నీ సీరియల్ సెలక్షన్ వాళ్ళకి నచ్చితే మనము దేవుణ్ణి పూజిస్తాం కాబట్టి ఓన్ గా పెట్టేసుకుంటాం. వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే ఏం చేస్తారు, తీసేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన మోడల్స్ పెట్టుకుంటారు. కాబట్టి మేము కెమెరా ముందు వరకు మా దగ్గర ఉంటుంది, కెమెరా దగ్గర తూడు చేసుకుని కొంటే తుడుచుకోవడమే. కాబట్టి వీళ్ళతో జర్నీ చేస్తాం కాబట్టి డైరెక్టర్ ఏంటంటే అందరిని ఇష్టపడతాడు ఆయన. ఎవరు బాగా చేసినా ఫస్ట్ అందరూ టీం కలిసి అందరూ ఒకేలాగా చేస్తాం. ఎవరికి ఫీలింగ్ ఉండదు నేను పెద్ద నువ్వు చివన్నాడు. ఇప్పుడు అందరూ కలిసే కూర్చున్నాం. అట్లా వర్క్ లో కూడా అందరూ అటెండ్ ఉంటాం సేమ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్ గారు బాగా నచ్చి ఏం చేస్తాడు, ఒక్కరిని అవాయిడ్ చేస్తాడు. ఫస్ట్ పలానా సీన్ లో ఈ సీన్ కి సెట్ అవుతాడు. దీన్ని స్టార్టింగ్ పైలట్ నుంచి చేస్తున్నాం. ఫస్ట్ ఇప్పటి వరకు ఆయనతో జర్నీ చేస్తున్నాం. కంపోజ్ ఆయన వేసుకుంటాడు, ఫైట్ ఆయన వేసుకుంటాడు, డైరెక్టర్ ఆయనే. నేను చెప్పింది చేయండి రా, ఆయనే అన్ని మొత్తం ఎటు జడు, నేను చెప్పింది చేయండి ఫాలో అవ్వండి. టేకింగ్ మాత్రం ఆయన మైండ్లో ఉంటుంది అంతే. మనం ఓన్లీ నిల్చోడమే, ఎవరు మాట్లాడకూడదు. అట్లా ఇంతమంది జర్నీతో ఆయనతో ప్రశాంతంగా ఉంది మాకు జగదాత్రి. నార్మల్లీ సీరియల్ అంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ చూస్తారు, రూరల్ ఏరియా. బట్ ఇది అర్బన్ సిటీస్ లో పెద్ద హిట్ ఈ సీరియల్. ఎందుకంటే క్రైమ్ ఉంది కాబట్టి ఇందులో, క్రైమ్ ఉంది ఫైట్లు ఎక్కువ ఉంటాయి, మీ పని ఎక్కువే ఉంటది. మా పని బాగుంది. డైరెక్టర్ గారు పుణ్యమాని అందరైతే బాగున్నా. ఈ సీరియల్ అయితే ప్రతి ఒక్కరికి వర్క్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఏడాది ఊరికి పోతే చెప్పుకోవడానికి పేరు విలువ వాల్యూ ఉంది. హాయ్, హై డ్రీమ్ మీడియా. నా పేరు ఈశ్వర్, అది నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. నేను ఇండస్ట్రీకి వచ్చి 4 years అవుతుంది. ఏంతో వచ్చింది ఇక్కడికి అంటే నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చిన ఇది అదని. వచ్చిన తర్వాత క్లీన్ షేవ్, నార్మల్గా ఎయిర్ చిన్నగా ఉండే, పోలీస్ సూట్స్ ఉండే, అవి అప్పుడప్పుడు వస్తున్నాయి. తర్వాత అన్న పరిచయం అయ్యిండు. అన్న పరిచయం అయినప్పటి నుంచి వెనక్కి చూసేది లేదు. అప్పటి నుంచి ఏదో సీరియల్లో పని చేస్తూనే వచ్చాము. ముఖ్యంగా ఈ జగదాత్రి సీరియల్కి వస్తే సార్ భార్గవ్ సార్ గారు డైరెక్టర్ గారు పైలట్స్ నుంచి చేస్తున్నాం. ఫస్ట్ రామలక్ష్మణ్ మాస్టర్లు చేశారు, ఫైట్ మాస్టర్లు. ఆ తర్వాత అన్న సారథ్యంలో మేమందరం వస్తున్నాం. ఈ సీరియల్ ఏంటంటే ఎక్కువ క్రైమ్, ఫైట్స్,
సినిమా లెవెల్ ఉంటుంది ఈ ఒక్క సీరియల్ అయితే మాత్రం. అందుకని విలన్స్ ఎక్కువ అవసరం. వచ్చిన వాళ్ళనే మేము ఈ ఉన్న బ్యాచ్లోనే చేసిన వాళ్ళమే మళ్ళీ చేస్తున్నాం. ఇవాళ వచ్చిన వాళ్ళు ఓ 2-3 వారాల తర్వాత మళ్ళీ అంటే ఆ సిచ్యువేషన్ బట్టి దీనికి ఎవరు కావాలని దాన్ని బట్టి అన్న పంపిస్తాడు, దాన్ని బట్టి చేసుకుంటూ వచ్చినాం. మనకి ఇళ్లలో ఏం చెప్తారు, ఇప్పుడు విలేజే కాబట్టి నార్మల్లీ పెద్ద సిటీస్ కాదు కాబట్టి హెయిర్ స్టైల్ పిచ్చిగా పెంచుకోవడానికి ఒప్పుకోరు, హెయిర్ కట్ చేసుకోమంటారు. ఇంటికి వెళ్తే నన్ను ఇప్పటికి గడ్డంది, ఆ గడ్డం ఏంటి ఎంత ఉన్నా సరే తీసేయని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ టేస్ట్ ఇప్పుడు ఇది ఉంచుకున్నారు, ఇంట్లో ఏమనరా? అంటే పర్సనల్లీ మీరు చేంజ్ చేసుకోవడానికి లేదు కదా, ఈ సీరియల్లో క్యారెక్టర్స్ కావాలంటే ఇలాంటివి చేయాలి. ఒక్క నిమిషం, ఇంట్లో అబ్జెక్షన్ ఉంటుంది అన్న. ఇప్పుడు స్మార్ట్ గా సాఫ్ట్ గా ఉన్నాం అనుకో వర్క్ రాదు, మనం బయటికి వెళ్ళి జాబ్ చేయలేం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సరిగ్గా చదువుకోలే ఫస్ట్ ఆఫ్. మనకి డిఫరెంట్ ఉంటేనే ఓకే. వీళ్ళందరూ ఫస్ట్ సాఫ్ట్గా ఉండేవాళ్ళు. వర్క్ తగ్గుతుంది ఏంటంటే ఫస్ట్ డిఫరెంట్గా ఉండండి. మన ప్రతి ఫ్రేమ్లో ఉండాలి, అతి చండాలంగా ఉండాలి లేకపోతే అతి అందంగానే ఉండాలి. ఉంటేనే వర్క్ వస్తుంది, పని ఉంటుంది. ఒక 4 పూట్లు ఉన్నవరా అని అనుకుంటాం. అది ఏది లేదనుకో సాఫ్ట్గా ఏం చేస్తారు, వెనక పంపించి అయింది అంటారు. ఇంత గ్లామర్గా ఉన్నాడు ఏంటి అని హీరోకి డామినేట్ వెనక్కి వెళ్ళిపోమంటున్నారు మీరు ఇండైరెక్ట్ గా. నాకు అర్థమైంది, కాదు మేము వెనక్కి వెళ్ళిన రోజులు ఉన్నాయన్నా. మాకు కన్విన్స్ కూడా ఇవ్వకుండా నడుచుకుంటూ పోయిన రోజులు ఉన్నాయి మాకు. అంత సాఫ్ట్ వద్దు మాకు. ఈయనేంటి హీరో స్టూడెంట్ లా ఉన్నాడు, తీసాము. నీలా హెయిర్ ఉన్నప్పుడు కూడా చాలా చేశాను సినిమాలు. దగ్గరికి 1000 సినిమాలు చేసిన ఎవరు గుర్తుపట్టలే నాకు. సీరియల్కి వచ్చి రఫ్ గా తయారు ఒక లుక్ తెచ్చుకుంటేనే అప్పుడు బిజీ అయ్యాను. ఇంతమందికి నోటెడ్ అయ్యానంటే నాకు ఇది ఒక గెటప్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అంటే ఎంత యూనిక్ గా ఉంటే అంత అలా మామూలుగా సాఫ్ట్ గా నీలా గెటప్ చేస్తా, విగ్గిపెట్టి చేస్తే కూడా నాకు నేను గుర్తుపట్టుకోను నేను సీరియల్ చేసానా అంటే నాకే తావడొస్తా అనమాట. అట్లా డిఫరెంట్ రోడ్లు కాబట్టి వీళ్ళందరూ ఒక్కోసారి నువ్వు ఇలా ఉండు, నా అట్లా ఉండు, నా గెటప్ ఇది, నా ఇది, ఎవరికి వాళ్ళు ఫిక్స్ అవుతారు అనమాట. సాఫ్ట్గా ఉంటే మాత్రం పెట్టరు అనమాట, వద్దా తీసే అనేస్తారు. అట్లా ఇంతమంది ఇలాగ డిఫరెంట్గా ఉండాల్సి. మా దాంట్లో సాఫ్ట్ అంటే ఒకటే క్యూట్ బాయ్. ఓకే అన్నా ఏంటి కాదు, కళ్ళు ఏంటి అంత ఎర్రగా ఉన్నాయి? క్యారెక్టర్ నుంచా? క్యారెక్టర్ లోనే ఇంకా షూటింగ్ ఉంది కదా. హాయ్ అండి, నా పేరు పాపారావు, మాది ఖమ్మం. మాది ఒక మారుమూల పల్లెటూరు, చిన్న విరవలని. నేను 8 సంవత్సరాలు అవుతుంది వచ్చి హైదరాబాద్కి వచ్చి. నేను ఇట్లా మూవీస్ చూస్తూ ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒకటి అవ్వాలనే ఆలోచనతో హైదరాబాద్కి వచ్చానండి. నేను చిన్న చేసుకుంటా నా ప్రయత్నం అయితే చేసుకుంటున్నాను. అన్న దగ్గరకు వచ్చాక, అన్న పరిచయం అయ్యాక సీరియల్లో పడ్డాను. సీరియల్లో పడ్డ కాడ నుంచి నేను ఫుల్ బిజీ అయిపోయాను. చాలామంది నన్ను గుర్తుపడుతున్నారు. యాక్టింగ్ స్కిల్స్ కూడా నాకు బాగా తెలిసినాయి. ఇప్పుడు నేను పోయినామంటే అన్నకు మాట రాదు. నేను పోయిన కాడ మా నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళు వచ్చారంటే వీళ్ళు పూర్తిగా వర్క్ తెలుసు. విక్రమ్ పంపించారంటే వీళ్ళకి వర్క్ వచ్చిన వాళ్ళే, వీళ్ళు బాగా చేస్తారనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. మేము ఎక్కడ పోయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటాము. అన్న దగ్గర వర్క్ చేయడం వల్ల నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ గ్యాప్ అనేది ఉండదు మాకు. నెలలో కనీసం 25 days అన్నా చేస్తూనే ఉంటాం ఏదో ఒక. అన్న మనకు వర్క్ చెప్తూనే ఉంటాడు. ఇంక మేము పోయామంటే అక్కడ మా పని ఏదో మేము చూసుకుంటాం. మాకు చెప్పాలని బయటకు వచ్చేస్తాం అంతే. మేము ఇట్లా మాస్ లుక్ లో ఉన్నాం అట్లా అది చేసేది. టీమ్ కి ఏమైనా పేరుందన్నా? మీ టీమ్ కి ఏమైనా పేరుందా? విక్రమ్ టీమ్ అంటే ఏదో ఏజెంట్ విక్రమ్ బ్యాచ్ అని కమల్ హాసన్ గారి సినిమా ఉంటది కదా, గబ్బర్ సింగ్ బ్యాచ్ అలాగా. విక్రమ్ టీమ్ సీరియల్కి వచ్చారంటే వాళ్ళు ఇక భయపడేది ఉండదు. ఇక వాళ్ళు ఇక వీళ్ళైతే పర్ఫెక్ట్, ఏ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. షార్ట్లో పోయినామంటే మాకు చెప్పిన సీను కంప్లీట్ చేసేస్తాం. ఇక దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడరు. అందుకే అన్నకి చెప్తారు, రేపు 4 కావాలంటే ఎవరిని పంపిస్తున్నాం, వాళ్ళని పంపి వీళ్ళని పంపి అని ఏం చెప్పరు. ఎవరు వచ్చినా సరే పర్ఫెక్ట్ చేస్తారనేది వాళ్ళకు నమ్మకం ఉంటుంది. సో కాదు, డైరెక్టర్ ఏంటంటే ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ నేను ఈ సీన్ చేస్తున్నానంటే వీళ్ళందరూ నా మైండ్ లో ఉంటారు కదా, ఓకే వీళ్ళు ఈ సీన్ కి సెట్ అవుతారు, వీళ్ళు సీన్ అంటే రోజు చూస్తుంటే వెళ్ళను నేను. అట్లా దానికి నాకు లొకేషన్ ఏమైనా వాపస్ వస్తే నా వర్క్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. డైరెక్టర్ నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చేయాలా, నేను వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి. బాగా చేశారు, నాకు ఫోన్ రాకపోతే అమ్మ వర్క్ అయిపోయిందా అన్న వెళ్ళిపోయింది కూడా తెలియదు, ఫోన్ కూడా చేయరు. నేను ఫోన్ చేసుకోవాలి, వెళ్ళిపోయిందంటే ఓకే బాగానే చేశారు అని. లేదు ఎవరైనా మిస్టేక్ చేశారు అనుకో ఫోన్ వస్తుంటది, ఈడంటే పెద్ద ఉప్పం చేశాడు, ఈయనంటే పెద్ద పులియర్ చేశాడు, ఈ ఫోన్ కంప్లైంట్లు వస్తుంటాయి అనమాట. రాకుండా నాతో పాటు జర్నీ చేపట్టి వీళ్ళు సీరియల్ ప్రతి దాంట్లో జర్నీ ఉన్నారు. అందరూ కలిసి సీరియల్ సెట్ లో కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా బయట రోడ్డు మీద ఒకేసారి అందరూ కలిసి వెళ్తే ఏమవుతుంది, బయట ఏదో గ్యాంగ్ వచ్చింది అనుకుంటారా బయట ఎవరన్నా? అందరూ నోటెడ్ కాబట్టి. నమస్తే అన్న, నువ్వు సాఫ్ట్ అని చెప్పారు, కొంచెం సాఫ్ట్ గా మాట్లాడన్నా.
సాఫ్ట్వేర్ మళ్ళీ క్యూట్ అంట. ముందుగా ఐడ్రీమ్ మీడియాకు థ్యాంక్స్ మమ్మల్ని గుర్తించి ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. నా పేరు మహేష్ అండి, ఓల్డ్ సిటీలో ఉంటా ఉప్పు కూడా. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్లో సినిమాలు అవి చేసినాం బాగానే, కానీ అంతగా ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి అవి. ఈ సీరియల్ చేసినప్పటి నుంచి జర గుర్తింపు బాగా వచ్చింది. అందులో ముఖ్యంగా జగదాద్రి సీరియల్లో చాలా రోజులు చేసినాము, చాలా పేరు వచ్చింది అందులో కూడా. ఏమన్నా జగదాద్రి సీరియల్ అంటే కొంచెం హ్యాపీగా వెళ్ళిపోతాం మేము. ఇక వేరే సీరియల్ అంటే అంత ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఆ. సీరియల్ పేరు చెప్ప ఫస్ట్, ఆ. వర్క్ ఉందని ఆలోచించుడు. సీరియల్ పేరు చెప్తే సీరియలా వెళ్ళా నేను వద్దు, ఈ సీరియలా నేను వస్తాను, ఫస్ట్ నా పేరు రాసుకో. జగదాత్రి అనగానే వచ్చేస్తాడు. జగదాత్రి కానీ ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే పలానా ఛానల్ బాగా చూస్తారు, పలానా సీరియల్ బాగా ఇష్టపడతారంటే అట్లా ఈయన లైక్ చేసుకుంటారు అనమాట. మనం ఫిక్స్ అవ్వకూడదు, ఆయన ఫిక్స్ చేస్తే అప్పుడు చేస్తాడు అనమాట. డిమాండ్ అలా ఉంది అట్లా డిమాండ్ అట్లా ఉంది మరి. ఓల్డ్ సిటీ డౌన్ కదా ఏదో. బాబాయ్ సార్ నమస్తే, నా పేరు గంగాధర్, మాది ప్రకాశం జిల్లా చిన్న పల్లెటూరు భీమవరం. నేను అక్కడ వ్యవసాయం చేసుకునేవాడిని. ఇక్కడ రామలక్ష్మణ్ మాస్టర్ల గారికి నేను బాబాయిని అవుతాను. వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్. ఓకే, ఇక్కడికి కొంచెం ఉన్నాయి పోలికలు అలాగా కనిపిస్తాయి, అంటే ఆయా వాళ్ళ పోలికలు అవి. తీసుకొచ్చింది వాళ్ళే నన్ను. కాబట్టి ఫస్ట్లో సినిమాలు చేయించారు. తర్వాత అప్పుడు గడ్డం ఉండేది కాదు. ఇట్లా షూటింగ్లో ఉన్నప్పుడు విక్రమ్ని పిలిచారు. మా బాబాయ్ను షూటింగ్లు చెప్పాలి అని అన్నారు. ఇట్లా ఉంటే షూటింగ్ కష్టం అండి, ఎంత చండాలంగా ఉంటే అంత వర్క్ వచ్చింది, అంత షూటింగ్లో కూడా పని ఉంటుంది అని చెప్పారు. దాని ప్రకారం నేను కూడా గడ్డం జుట్టు పెంచుకొని ఇట్లా చేయటం మొదలు పెట్టాను. నేను వచ్చి 2007లో వచ్చాను నేను. ఇప్పుడు కూడా మాస్టర్లు దయ వల్లే నేను నిలబడ్డాను. అప్పుడప్పుడు వాళ్ళే సినిమాలు చెప్తుంటారు, అన్ని చేస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. సీరియల్ షూటింగ్ ఏమన్నా, ఐ మీన్ సినిమా షూటింగ్ సీరియల్ షూటింగ్ రెండు చూసుంటారు కాబట్టి ఏది బాగా నచ్చిందన్న? వర్క్ ఒక విషయం వచ్చేసరికి సీరియలే బాగుంది. ఎక్కువ కాలం వర్క్ దొరకడం బాగా దొరుకుతుంది. అంటే ఇక్కడ చిన్న డైలాగ్ చెప్పినా క్లోజ్ పెడతారు, అక్కడ ఏందో జనంలో వెళ్ళిపోవటం అట్లా ఉంటుంది. అది సీరియల్లోనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది అనుకోవడం ఏంటంటే నీకు టైం ఇస్తారు. ఫస్ట్ సీరియల్ ఏంటంటే నీ యాక్టింగ్ బట్టి నీకు ఫోకస్ ఉంటుంది, నీకు తీయగలుగుతారు. సినిమాలో లేదు, ఏంటి తీసే నెక్స్ట్ నెక్స్ట్ అంటే వాళ్ళ టెన్షన్ ఎక్కువ, పబ్లిక్ ఎక్కువ, క్రౌడ్ ఎక్కువ, టెక్నీషియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనకి అంత ఫోకస్ ఎవరు, టైం ఎవరు. మనం ఫస్ట్ మెయిన్ ఫోకస్ అవ్వము అక్కడ. ఇక్కడ ఏంటంటే ఫోకస్ అవుతాం ఏంటంటే ఇది బాగా చేస్తున్నాడు, ఈ సీన్లు పెట్టద్దు, ఫస్ట్ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఈ నెక్స్ట్ సీన్ కేసుకుందాం అని అట్లా ఫిక్స్ అవడంతో వీళ్ళందరూ ఇన్ని సీన్లు చేయగలుగుతారు, ఇన్ని సీరియల్ చేయగలిగాం. ఏదో రవి నా పేరు రవిచంద్ర అన్న. నేను ప్రకాశం డిస్టిక్ ఒక మారుమూల పల్లె ప్రాంతం అన్న. నేను హైదరాబాద్కి వచ్చి ఒక 20 years అయింది. జాబ్ చేసా, స్ట్రగుల్ అయినా బాగా. స్ట్రగుల్ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాషన్ అనమాట, మనం ఇండస్ట్రీ రావాలి, లేదా చేద్దాము, విలన్ అవుదామని అప్పటి నుంచి చూస్తా కొంచెం. బట్ అన్ఫార్చునేట్లీ వచ్చిన విలన్కి సినిమాలు చేసిన ఫస్ట్ ఏమంతా మనకి గుర్తింపు కాదు, క్రౌడ్లో వెళ్ళిపోతుంటే ఏం లేదు. దేవుని దయ వల్ల ఒక 3 years నుంచి అన్న పరిచయం అండి, విక్రమన్న పరిచయం అయినాక మంచి పేరు వచ్చింది. చాలా అసలు ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఊర్లో అందరి ద్వారా చాలా మంచి పేరు వచ్చింది అనమాట. ఇంకా జగదాద్రి సీరియల్కి వస్తే రీసెంట్గా అన్న దయ వల్ల ఒక 5 members మా వాళ్ళే ఉండి, ఫస్ట్ మా బాలాజీ పక్కన ఉన్న బాలాజీ సపోర్ట్ చేసి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిండు. రీసెంట్గా ఆ క్యారెక్టర్ వల్ల ఇంకా ఫేమస్ అయినా. ఒక 1 week నా ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఎందుకంటే ఆ సీన్లో డెత్ అయినా కానీ నేను ఆ సీరియల్ వల్ల, భార్గవ్ సార్ వల్ల ఎంత ఫేమస్ అని అంటే అంత ఫేమస్ అయినా, మస్తు మంది గుర్తుపడుతున్నారు. చాలా థ్యాంక్స్ అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, హాయ్ అండి, నమస్తే. నా పేరు మధు అండి. నేను ఉమ్మడి పాలమూరు జిల్లా కడతాల్ మైసిగండి నుంచి వచ్చాను. సో నేను కూడా ఒక ఫ్యాషన్ తోటి వచ్చాను, ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవుదామని వచ్చాను. ఫైనల్గా అన్న పరిచయం అవడం ద్వారా మాకు కూడా విలన్గా ఒక గుర్తింపు వచ్చింది. వచ్చి దాదాపు 20 years అవుతుంది. ఆ మధ్యలో చిన్న యాక్సిడెంట్ వల్ల ఒక 3-4 years అట్లా డిస్టర్బ్ అయింది. సో తర్వాత అన్న పరిచయం అయ్యాడు. అన్న పరిచయం అయిన తర్వాత కొంచెం బిజీగా ఇట్లా చేస్తూ వచ్చాము ఒక దాన్ని. థ్యాంక్ యూ అన్న. నువ్వు మాట్లాడవా? నువ్వు ఆ వెనకాల అంత హైట్ ను కూర్చుంటే పవర్ఫుల్ స్పీచ్ ఇస్తావు అనుకున్నా. హాయ్ అన్న, ఏంటి పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రమేష్ అన్న, షాబా మండల్, దామర్లపల్లి విలేజ్, రంగారెడ్డి డిస్టిక్. నేను ఆల్రెడీ సినిమాలు చూసుకుంటూ ఇలా చేయాలని ఒక కోరికతోని సినిమాలు చేద్దామనా వచ్చింది. ఏదైనా సరే తెర మీద కనబడాలని ఒక ఆలోచనతో వచ్చాను. అట్లా చూసి కొద్ది దవాలతో మా ఫ్రెండ్ కలిచాడు. అతను తీసుకొస్తేనే మా విక్రమన్న పరిచయం అయ్యాడు. మా విక్రమన్న ద్వారా 2 years నుంచి
కంటిన్యూగా షూటింగ్ చేయడం జరుగుతుందన్న. హార్ట్ఫుల్లీ మా విక్రమ్ అన్నకు వెరీ థ్యాంక్స్ అన్న. సో ఇంట్లో చూస్తూ ఉంటారా మీ ఎపిసోడ్స్ అవన్నీ ఎప్పుడైనా చూస్తూ వచ్చినప్పుడు ఉంటారు. అదే చూస్తూ ఉంటారు. సో మన చూస్తూ ఉంటారన్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఇంటి కాడ అయితే పిల్లలు అన్నం తినకపోతే మా ఇంటికాడ తీసుకొని వస్తారు. నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు పట్టుకుపోతాడు అంటే అన్నం తినాల్సిందే ఆ పాప కానీ బాబు కానీ ఎవరైనా సరే. ఇట్లా 4-5 ఉన్నారు అని ఇంటికాడ వస్తారు. నేను ఇంటికాడ ఉన్నప్పుడు టీవీలో చూపిస్తారు, ఏవో బాలాజీ వచ్చిన్నాడు చూడండి. లేకపోతే ఎట్లా అంటే అన్న డిఫరెంట్ చాలా అంటే చాలా భయపడతారు పిల్లలు. కాల్ చేయించి వాళ్ళ పిల్లలకు చూపిస్తారు. నాకు చెప్తా పట్టుకుపోతారు నిన్ను, 100% పట్టుకుపోతారు నిన్ను. అసలు ఈ టైంలో అన్నం తింటలేడు అని అంటే అది టైం చూడడం ఏం చూడడం, నేను షార్ట్లు ఉన్నామా ఏం తెలియదు. వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసి ఎత్తకపోతే వాళ్ళు బాధపడతారు అనేసి మనం ఎత్తుతాం. ఎత్తేగో మా బాబా అన్నం తింటలేడు అన్న అని బెదిరిస్తే చాలు అప్పుడు అన్నం తింటా అంటాడు అంతే. కానీ ఇదే అసలే సక్సెస్ కదా. అంటే నిజంగా నమ్మేసి రేప్ సీన్ చేసామంటే కొట్టడానికి వచ్చి ఇప్పుడు ఎలాంటి వాళ్ళు చూసి పిల్లలు భయపడిపోయి నా లైఫ్ లో నేను ఇప్పుడు వరకు మర్చిపోయింది అంటే అది ఒకటే. అంతమంది ఆడోళ్ళు వాళ్ళు ఎట్లున్నారు అంటే అరే మా ఎట్లా తిడుతురు అంటే ఇక చెప్పొద్దు అట్లా తిడుతురు బూతులు. కానీ నేను మా ఇండస్ట్రీ తరఫు నుంచి అందరి తరఫు నుంచి ఒక్క చిన్న విజ్ఞప్తి, మేము సీరియల్ చేసేది నిజం కాదు. అలా అని మీరు అందరూ నిజం అనుకొని మేము ఏదో హీరోయిన్ని కొట్టేసినాము, హీరోని చంపేసినాము. మా హీరో లాస్ట్ టైం ఇప్పుడు ప్రజెంట్గా చిన్ని సీరియల్ హీరోయిన్ని క్లైమాక్స్లో మొత్తం దగ్గర ఒక 1 వీక్ ఎపిసోడ్ చేసి లాస్ట్లో నేను ఆమెను కాల్చి చంపేస్తా, వాళ్ళ పాపని ఆమెని. ఆ సీన్ కోసము కొంతమంది మా ఆర్టిస్టులే నువ్వు అట్లా చంపుతావు అనేసి తెలిసి గీట అడిగిరు. ఇంకా బయట వాళ్ళు ఎంత ఊహించుకుర్రో దేవునికి ఎరక. అంటే అంత విపరీతంగా పెట్రోల్ పోసి తలగ పెడతా ఆ సీన్లో. ఆ పెట్రోల్ సీను నాకు బయట ఎంత అయిందంటే, అన్నా నువ్వు ఇట్లా చంపొద్దా అన్న, ఆడవాళ్ళని పెట్రోల్ పోసి చంపుతావా అన్న, నువ్వు బయట అదే పని చేస్తావా అని అడుగుతారు. ఏం చెప్తాం, మేము బయట పని చేయము. అందరికీ చిన్న విజ్ఞప్తి, మేము కనిపించేది ఒకటి చేసేది ఒకటి, కనిపించేది మాత్రం నిజం కాదు. దయచేసి అందరికీ మా విక్రమ్ తరఫు నుంచి, మా యూనియన్ తరఫు నుంచి. కానీ మా టీం అందరు ఎట్లుంటారంటే అన్న ఫ్రెండ్స్ అన్నదమ్ములు చాలా అంటే ఎట్లా అంటే ఏడిపిస్తూనే ఉంటాము, మజాక్ ఆడతాము, మళ్ళీ సీరియస్ అవుతాం అంతా. కానీ ఏనాడు గొడవ చేయలేరు, గొడవ పడలేము మేము. అంతా చాలా హ్యాపీగా ఉంటాం అన్న. సో అన్న బేసికల్లీ ఇన్ని క్యారెక్టర్లు చేసి తెలియని ఆరోగెన్స్ ఏమన్నా లోపల వచ్చేస్తూ ఉంటుందా? అంటే ఎవరన్నా ఒక వ్యక్తి తెలియని వ్యక్తి వచ్చి తానే తప్పు చేసి ఏమైనా మీదకి వచ్చాడు అనుకో, గమ్ముని సాఫ్ట్ గా సమాధానం చెప్తారా లేకపోతే చెప్తాం? ఎందుకంటే ఆల్మోస్ట్ సినిమాలు సీరియల్ చూసి గుర్తుపడతారు కదా వీళ్ళు, వాళ్ళు సినిమా రౌడీలు రా నాయన ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ మనకన్నా వాళ్ళే ప్రేమతో మాట్లాడతారు. చాలా మంది బయట గొడవలకి డిస్కషన్లకి పిలుస్తారు, కానీ దానికి ఎవరు సెటిల్మెంట్ పిలుస్తారు కానీ వాల్యూ బాగోకూడదు. ఈ సినిమా వాళ్ళు వచ్చారు పలానా మిస్టేక్ అయింది జరిగిందని బ్యాడ్ అవ్వకూడదని ఒక రోజు 2 రోజులు ఖాళీగా ఉన్నా దీని మీద వర్క్ చేస్తున్నాం అందరం. ఎందుకంటే అందరు డిస్కషన్ చేస్తాం, ఒకరికొకరు ఫోన్ మాట్లాడుకుంటాం ఏం చేయాలి వెళ్ళాలి వద్దా అనేది. ఏమన్నా రిస్క్ చేశారు అనుకో ఒకరికి మెయిన్ ఒకరికి వస్తుంది ఫస్ట్, నీ వల్లే చేశారు కదా, అట్లా ఏదైనా మిస్టేక్ ఉంటే అందరూ ఫాలో అవుతారు అనమాట. అట్లా ఇన్ని రోజులు ఇన్ని సీరియల్ జర్నీ చేయగలుగుతాం వెళ్తాను. సో ఇప్పుడు 25 ఏళ్ళు అయింది మీరు వచ్చి ఇక్కడికి, హీరో ఆయన 20 ఏళ్ళు నాకన్నా సీనియర్. అవునా? అయ్యా. ఇప్పుడు మీరు ఎవరన్నా ఒకవేళ సలహా అడిగారు అనుకో, ఎలా ఉంటుంది అన్న ఇండస్ట్రీ, నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను చెప్తే ఏం చెప్తారు? మొదటి మాట రావద్దని చెప్తాం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి. ఇక్కడ సపోర్ట్ లేకుండా తిరిగితే నువ్వు దేనికోసం జరుగుతున్నావు, నిన్ను చూసి ఏమిస్తారు ఇక్కడ? ఫస్ట్ మనం ఏమి తెలియకుండా అవుతున్నా బ్యాగ్ వేసుకొని వచ్చేస్తే కాదు కదా. మనం బస్ స్టాండ్లో దిగితే ఏం చేస్తాం, మనకు గోల్ ఉండాలి. మనం ఇది ఏముంటే ఈ క్యారెక్టర్కి సెట్ అవుతాము, నేను ఇది చేయగలుగుతాను, రాజమౌళికి సెట్ చేయగలిగితేనే నీ లైఫ్ ఇంకో అద్భుతంగా ఉంటుంది. మనం అందరిలో వచ్చి బస్ స్టాండ్లో దిగితే ఏముంటుంది, వచ్చి చూసుకుంటే 4 రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు. చేయకూడదు మిస్టేక్స్ ఏమైనా చెప్పగలరా? అంటే ఒక యాక్టర్ అవుదామని వచ్చి ఏదైనా మిస్టేక్స్ చేసి ఆ ఊబిలో తప్పుడు వేయించుకుంటే అది ఎప్పటికీ మనం గమ్యాన్ని చేరలేం, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. భగవంతుడి దయ వల్ల అలాంటి విషయాలకు పోలేదు, దూరంగా ఉన్నాము. కాకపోతే సీరియల్ వల్ల బిజీగా ఉన్నాము. సినిమాలలో చేయలేకపోయామంటే డేట్లు మిస్టేక్ అవుతాయి, చేంజ్ అవుతుంటాయి, ఊరికి షెడ్యూల్ చేంజ్ అవుతుంటది. ఇక్కడ ఏంటంటే ఒక రోజు ఫిక్స్ అయిన నెక్స్ట్ రోజు చేసేస్తారు ఇక్కడ. కాబట్టి దీంట్లో బిజీగా ఉన్నాం ఇంతమంది మేము. సినిమాలు అంటే గుర్తొచ్చింది, మేము సినిమాలు అనేది మర్చిపోయాం. ఎందుకంటే ఒకప్పుడు మేము సినిమాలు కంటిన్యూగా మేము బిజీ ఉంటుండే. వన్స్ రాజమౌళి సినిమా వచ్చినప్పుడు దగ్గర మేము 600 మంది ఉంటే 2000-3000 మంది జమ అయ్యారు. కార్డ్స్ ఉండే
కొత్త వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. కొంతమంది ఏజెంట్లు ఉంటారు, బయటనేమో 2000 తీసుకుంటారు, వాళ్ళకి ఇచ్చేది 300. 300కి వచ్చిర్రు ప్రభాస్ని చూడనీకి. అట్లా ఫ్రీగా చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా వచ్చేసరికి వాళ్ళకి ఆ అన్నం ఫుడ్ ఇక్కడి నుంచి అంటే అరే వచ్చిన 200 300 నేను సాయంత్రం కానీ ఇంత మంది వేసుకోవచ్చు అన్న ఆలోచనతో వచ్చేటోళ్ళు ఉన్నారు చాలామంది. అట్లా అలవాటయ్యి మాకు సినిమా షూటింగ్ లేకుండా అయిపోయింది. ఒకప్పుడు మా రెమ్యునరేషన్ 5000 3000 8000 బి తీసుకుని 10,000 బి తీసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చింది, పిలవట్లేదు. అరే వీళ్ళని పిలిస్తే వాళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలి. మేము ఇన్నేళ్ళ నుంచి మేము నమ్ముకొని మేము ఉన్నాం, వీళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఫైట్ చేస్తాము, ఎందుకంటే ఇలా ఫైటర్ అసోసియేషన్ ఉంది, మా అసోసియేషన్ ఉంది, డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. మేము ఎంతవరకు అయితే డైలాగ్ వరకే ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ ఫైటర్స్ చేసే పని ఫైటర్స్ చేస్తారు. మాతోని కొన్ని చేపిస్తుండే, ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలు ఉంటుండే మాతోని ఫైట్స్ రోప్ షాట్స్. ఇప్పుడు విజయ్ మాస్టర్ ఉండే, విజయ్ మాస్టర్ డైరెక్ట్ చేపిస్తాడు, ఎందుకంటే అరే ఆయన చేయాలి చేస్తాడు ఆయన అన్న కాన్ఫిడెన్స్ తెప్పించి మేము అట్లా కొన్ని నేర్చుకున్న రోజులు ఉన్నాయి. ఇలా ఆ మాస్టర్లు పాత మాస్టర్లు అయినా మాకు కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది, మేము చేసుకుంటున్నాం, అట్లా కష్టపడుతున్నాం. మేము పడేది దెబ్బలు పడుతున్నాం, కింద పడేది అన్ని. కానీ ఇక్కడ అందరు కష్టం ఏంటంటే ఈ ఇండస్ట్రీకి ఏదో అయిదామని వస్తారు కొంతమంది, కానీ అట్లా తెలియకుండా తెలుసుకొని ఇప్పుడు తెలియకుండా ఆడపిల్లల మీద పంపిస్తుర్రు కొంతమంది. అరే నాకు 600 700 వస్తున్నాయి కదా అని, కానీ అలా తెలియకుండా తెలిసిన మనిషి లేకుండా పంపేయకండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నారు, కొంతమంది ఆగమైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలియకూడదు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇక్కడికి ఇండస్ట్రీలో వచ్చి జాయిన్ అవుతారు, అయినాక అలా ఆ తోవ ఎక్కడికో తీసుకెళ్తుంది, అది మనకు తెలుసు. కానీ ఈ అందట్లా మా జగదాద్రి డైరెక్టర్ తోపు. డైరెక్టర్ గారు సినిమాకి ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో, ఆయన మాస్టర్, అన్నీ ఆయనే. అబ్బా ప్రతి టెక్నీషియన్ ఒక డైరెక్టర్ కూర్చొని ఫీల్ అవ్వడు పాపం, ఎందుకన్నా కానీ మంచి హార్డ్ వర్కర్. కానీ ఇంతమంది వర్క్ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ ఉన్నాం ఆయనతో జర్నీ అంటే ఆయన ఇష్టపడితే నేను ఇష్టపెట్టాడు. ఆయనకి ఏంటంటే నీ వర్క్ నచ్చిందంటే నువ్వు ఎక్కడి నుండి పట్టుకుంటాడు. ఆయన పేరు చెప్తే వచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నాం మేము, నా కోసం వస్తారు ఆ పిల్లోడు జస్ట్ అనే. మొన్న 24 క్రాఫ్ట్స్కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఇది అయినప్పుడు పెంచారన్నా మీకు వేతనాలు అవి బాగానే పెంచారా ఏమన్నా? సినిమాకి పెరగదు, సీరియల్ పెరగలేదు. సీరియల్ సపరేట్, సినిమా సపరేట్, ఈ యూనిట్ సపరేట్, ఆ యూనిట్. సో అది వేరే ప్రైస్, ఇది వేరే ప్రైస్. ఇది వేరే ప్రైస్. ఇక్కడ ఒక ఫిక్స్ ఉంటుంది, నువ్వు సోలోగా వస్తేనేమో డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మోస్ట్లీ ఎప్పుడు మేము అంటే వ్యతిరేకత ఎక్కడో చూడలేదంటే బాగానే ఇస్తున్నారు పేమెంట్. ఇప్పటి వరకు ఎవరు డిస్కషన్ లేదు, ఎందుకంటే కలిసి జర్నీ చేస్తాం, తెల్లారితో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం. గొడవ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి క్యాన్సిల్ అయితే, ఒక్కోసారి ఎగ్గొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డైరెక్టర్ని ఇష్టపడితే ఆయన వర్క్ ఇస్తాడు అనేది ఒకటి ఉంటుంది కదా, ఒకరి మీద అరిస్తే రాదు మనం. సినిమాలకు వచ్చేసరికి విలన్స్ కి ప్రయారిటీ ఇచ్చేది. ఇప్పుడు రాజమౌళి గారు ఎలాగో చెప్పుకున్నాము, ప్రశాంత్ నీల్ గారు సినిమాలు ఒకటి, ఇప్పుడు లోకేష్ కనగరాజ్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు మంచి వైలెంట్ సినిమాలు, సందీప్ రెడ్డి వంగ గారు కానీ, ఇలాంటి సినిమాల్లో వస్తే మళ్ళీ అదొక గుర్తింపు హైప్ వస్తుంది అని అనుకుంటున్నాను. సినిమాకి వచ్చేప్పటికి ఏంటంటే కొత్త వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో మీకేమన్నా మైండ్ లో ఉందా ఈ డైరెక్టర్ తో మా విక్రమ్ టీం వెళ్ళి యాక్ట్ చేయాలి? అందరికీ చేస్తాం, వెళ్తాము, సినిమా చేస్తాం. ఏ డైరెక్టర్ అంటే ఏదైనా ఉందా, డ్రీమ్ ఉందా అంటున్నాను, ఈ డైరెక్టర్ తో ఖచ్చితంగా చేయాలి? ఒక మంచి అనిల్ రావుపూడితో కంపల్సరీ చేస్తాం, మనం అందరం ఉంటాం. అనిల్ రావుపూడితో కంపల్సరీ. దిల్ రాజు బ్యానర్ అంటే మొన్న మన శంకర్ వరప్రసాద్ గారు, శంకర్ వరప్రసాద్ చేయలే ఆ సినిమా, చేయలేము మేము. దాంట్లో ఎవరు కనిపించారు? మెయిన్ హీరో కాన్సెప్ట్ కాబట్టి అలా వెళ్ళిపోయింది. లేకపోతే ప్రతి ఒక్కరిని అనిల్ రావుపూడి అయితే ప్రతి ఒక్కరికి వర్క్ ఇస్తాడు, ప్రతి ఒక్కరిని వాడతాడు ఆయన. దీంట్లో ఎవరికి లేదు కాబట్టి ఆయన ఏం చెప్పలేకపోయాడు, ఏమనలేదు. సరే సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం కాబట్టి అది కూడా మన సినిమానే బాగుండాలని అనుకున్నాం. పెద్ద స్టార్ కాబట్టి అది రన్నింగ్ అయితే బాగుంది, అంత సక్సెస్ఫుల్ ఉంది. ఇక వేరే కంపెనీకి ఎన్టీఆర్ కంపల్సరీ ఉంటాం. కొన్ని డైరెక్టర్కి ఏంటంటే వీళ్ళ టీం కావాలి అంటారు. ఇప్పుడు నాతో ఉన్నదంటే ఇప్పుడు ప్రతి దానికి ఏది వచ్చినా వెళ్తాం, సినిమా వచ్చినా, సీరియల్ వచ్చినా, వెబ్ సిరీస్ వచ్చినా, ఓటీటీ వచ్చినా కానీ
అందరూ దేనికి వస్తే దానికి ఖాళీ ఉండకూడదు, వర్క్ ఉండాలి. అండ్ ఇంకొక అపోహ ఏంటంటే, జనాల్లో ఉండే అపోహ ఏంటంటే, సినిమా వాళ్ళకేమో సింపుల్గా వెళ్తారు, నడిచే సీరియల్ వాళ్ళు కానీ సింపుల్గా వెళ్ళి నటించేస్తారు, కోట్లు కోట్లు వెనకాల వేసుకుంటారు అన్నారు. ఇక్కడ అందరూ కోటీశ్వర్లేనా? చెప్పడమే అన్న, కానీ ఇక్కడ మనం ఎంత కష్టపడుతున్నాం ఏంది అది మాకే తెలుసు. ఎగ్జాంపుల్ గా మనమే అనుకుందాం, ₹1,00,00,000 ఉంటే నువ్వు అంటే ఆ ఇగో ఫీలింగ్ వస్తుంది. ₹1,00,00,000 ఎక్కడ పెడతాయి మనిషిని? ఆవిడ దూరం పెడుతుంది. సంపాదనలు ఉంటే ఏం చేస్తుంది? ఇగో వస్తుంది. అందరూ టీం వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళంతా ఒక టీం రాని ఆయన, వాళ్ళు సంపాదనతో కాదు, వర్క్ని ప్రేమించారు, దాంట్లో ఉండిపోయారు కాబట్టి ప్రతి దాంట్లో వాళ్ళు ఉండగలిగారు. ఇప్పుడు ఇంతమందికి ఇగో ఉంటే ఇట్లా కూర్చోగలుగుతామా? నా కాళ్ళ దగ్గర నువ్వు ఎదుగు, నీ కాళ్ళ దగ్గర నువ్వు ఎదుగుని వస్తే కూర్చోలేము, జర్నీ చేయలేము. మనం వాళ్ళతో కలిసిపోతేనే చేయగలుగుతాం. మనం నువ్వు సంపాదనకు ఉంటే నువ్వు వీడు ఎందుకుంటావు? జాబ్ చేసుకుంటా. ఇప్పుడు జాబ్ వదిలేసి ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఇప్పుడు బాగానే చదువుకున్నాడు, అంత చదువుకుని జాబ్ చేయలేక ఎందుకు వచ్చాడు? ఇక్కడ బాగుంది, స్ట్రగుల్ అయ్యాను, నాకు ఇదే నచ్చింది, ఇది నచ్చింది, ఇది బాగుంది, వీళ్ళందరితో జర్నీ ఉంది, రోజు టైం పాస్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు, ఆ సరదా ఉంటుంది. ఇక్కడ ఆడిపోతే అదే గోల, అదే రస, ఏం బాగోలేదా, ఏం అయిపోలేదు, ఇంకా అయిపోయిందా వెళ్ళాడు. ఇక్కడ అయిపోయిందా వెళ్ళిపో అంటే వీళ్ళకి ఊపు వస్తుంటది. మా ఇట్లా అయిపోతే ఇంకోటి ఇస్తే బాగుండే. ఒక్కోసారి 2 రోజులు 2 కాల్ సీటు 3 కాల్ సీట్ చేసిన రోజులు ఉన్నాయి. హాఫ్ డే చేసి వెళ్ళిపోతాను, వేరేది ఉంది అంటే డైరెక్ట్ గారు వదులుతారు. ఒక్కోసారి మన డైరెక్ట్ గారు అయితే పంపించేయి అంటాడు అనమాట. ఈ సపోర్ట్ బాగుంటుంది ఇక్కడ. వేరే సీరియల్ చేస్తున్నాం, సినిమా చేస్తున్నాం అన్నా సరే, నాకు ఒక 1 అవర్ ఇచ్చేసి చేసి పంపించేస్తాను. ఈ దగ్గర బాగుంటుంది, స్పీడ్ ఉంటుంది. సో ఇప్పుడు సెట్స్ లో ఉన్నంతసేపు స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నట్టు, కాలేజ్ లో కూర్చున్నట్టు అంతే. ఎక్కడంటే కలిసిపోయిన టెంపుల్ పోయినా, ఫంక్షన్ పోయినా అందరూ కలిసి వెళ్తాం అనమాట, టీం లాగా. ఇలా అందరికీ ఎక్కడ పోయినా అందరికి అర్థమైపోయింది ఆ సీరియల్ టీము. ఇప్పుడు గబ్బర్ సింగ్ టీం ఎంత పేరు వచ్చిందో, వీళ్ళందరికీ ఒక సీరియల్ టీం అని అందరికి ఒక నోటెడ్ అనమాట. ఒక 2-3 ఉంటే చాలు, వీళ్ళు సీరియల్ టీం రా అన్నట్టు. అట్లా అందరూ బిజీగా ఉండగలం. దేవుడి దయలో అయితే అందరూ హ్యాపీగా ఉన్నాం. సూపర్. ఏంటి పండగకి ఏం చేశారండి మొన్న పొంగల్కి? పండుగకి అందరూ ఎంజాయ్ చేశారు, నేను ఎక్కడ పోలేదు. వర్క్ ఉండాలని చెప్పి ఉండిపోయాను. వాళ్ళ ఇంట్లో పిలుస్తారు కానీ పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోరు. వర్క్ ఉంటేనే మనకు వాల్యూ. షూటింగ్ మాకు హాలిడే ఓన్లీ 31st 30 2 31st వస్తే 31st వస్తే హాలిడే, లేదనుకో 30 హాలిడే. ఎందుకు లాస్ట్ రోజు ఎందుకు హాలిడే? టెక్నీషియన్స్ హాలిడేస్ కావాలని చెప్పేసి మనకి ఏ ఫెస్టివల్ వచ్చినా హాలిడేస్ ఇవ్వరు కాబట్టి, ఎవరు చనిపోయినా కూడా వర్క్ జరుగుతుంది. ఎందుకంటే టెలికాస్ట్ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి, కంటిన్యూ వర్క్ ఉంటుంది కాబట్టి ఓన్లీ లాస్ట్ రోజు కావాలి చెప్పేసి రికమెండ్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ సీరియల్ టైంలో ఏదన్నా ఒక పెద్ద సినిమా వచ్చినా కూడా ప్రయారిటీ సీరియల్స్ కి ఇస్తారు, కంటిన్యూషన్ సీరియల్స్ కి ఇస్తాము. ఇక్కడ డైరెక్టర్ సపోర్ట్ చేసి సినిమా కూడా చేసుకుంటాం, పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే సినిమా వచ్చిందంటే చేసుకో, మనోలే కదా, అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం. అక్కడ కూడా వాళ్ళు కూడా ఇస్తారు, ఏ సీరియల్ అంటారు, వాళ్ళు కూడా చూస్తారు. పెద్ద పెద్ద ఫ్యామిలీలో చాలా మంది పలానా సీరియల్ పంపించండి వాళ్ళు చూస్తారు. మా ఇంట్లో సీరియల్ తక్కువ మంది చేశారు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుస్తుంది సినిమా కన్నా సీరియల్ హైలైట్ అని. ఒకప్పుడు సినిమా తెర మీద చూసేది, ఇప్పుడు సీరియల్ ప్రతి ఫోన్లో, ప్రతి దాంట్లో, నెట్ లో చూడడం అదే, యూట్యూబ్ లో చూడడం అదే. ఎగ్జాంపుల్ ఇప్పుడు అంత పెద్ద స్టార్ చిరంజీవి గారు ఒకసారి 1 గంట చూడు, నీకు అర్థమవుతుంది ఆ జీవితం ఎలా ఉంటుందో. దాంట్లోంచి నువ్వు బయటికి రావాలి, మేము దీంట్లోంచి బయటికి వెళ్ళలేము. దేవుడి దయలో అయితే ఇక్కడ హ్యాపీగా ఉన్నావు, వర్క్ అయితే ఉంది. అవును అవును అవును. మా అందరినీ కలిసినందుకు మీకు ధన్యవాదాలు. మాకు అందిన రోజు అందరూ కలిసి ఇచ్చేసినందుకు మాకు హ్యాపీ, చాలా థ్యాంక్ యూ. జగదాత్రి టీమ్ కూడా మేము థ్యాంక్స్, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిపారు ఈ రోజు. మాకు ఈ అవకాశం, ఈ ప్లాట్ఫామ్ అనుకోలేదు. మేము ఇంతమంది సెట్ అయితే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేము మేము. అందులో షూటింగ్ లో ఉన్నాం. ఓకే, గెటప్స్ లోంచే వచ్చారు, గెటప్ లో ఉన్నాం, వేరే గెటప్ లో వచ్చాం కాబట్టి అట్లా అన్నతో పాటు మనం ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను. అందరూ ఇక్కడికి వచ్చారు. మన ఛానల్లో పోయినసారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఫస్ట్ నేనంటే సినిమాకి సీరియల్కి తెలుసు, రిక్షా దొక్కేవాడికి టైం ఉంటలే, ఆటో దొక్కే వాళ్ళకి టైం ఉంటలే, ఎప్పుడు ఫోన్లో ఉంటారు కదా. తిరుపతి శ్రీశైలం పోతే ఓం నమ శివాయ అంటారు, నా పేరు తెలియదు కదా. ఓం నమ శివాయ అన్న, నీ ఇంటర్వ్యూ బాగుందన్న, నువ్వు ఎన్ని సినిమాలు చేసావు, సీరియల్ చూసావు గుర్తుపట్టలే, కానీ ఇంటర్వ్యూ బాగా మాట్లాడు. కానీ నాకు ఈ 5 నిమిషాలు ఒక ఇంటర్వ్యూ మాత్రం నన్ను ఒక టాప్ హీరోలా చేసింది. ఒక సినిమాకి ప్రమోషన్ సెట్లు ఉందో అంత వాల్యూ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను పిలిచినందుకు, మళ్ళీ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ. మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.